సో అందులో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ నైని పవన్ ఈరోజు మనతో పాటు గెస్ట్గా రెడీగా ఉంది. సో తనతో మాట్లాడి మరి చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నైని. హాయ్ ధనుష్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. సో అంటే నాకు ఇప్పుడు నర్వస్గా ఉన్నావా, టెన్షన్ ఫీల్ అవుతున్నావా, హ్యాపీగా ఉన్నావా, ఎలాంటి ఎమోషన్ నీలో క్యారీ అవుతుందని తెలుసుకోవాలండి. యాక్చువల్లీ నాకు మల్టిపుల్ ఎమోషన్స్ క్యారీ అవుతున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫుల్ ఎక్సైటెడ్ ఉండే, బట్ మధ్యలో వెళ్తున్నాం కాబట్టి చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను. బట్ యా, ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్. అంటే వైల్డ్ కార్డ్ అనే డెసిషన్ మ్యాక్సిమం, అంటే వైల్డ్ కార్డ్ అనే వెళ్ళిన పర్సన్స్ విన్నర్స్ అయిన సిచ్యువేషన్స్ మనం ఇప్పటి వరకు జరిగిన సీజన్స్లో చూడలేదు. సో ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఏదైనా రిస్కీ అనిపించలేదా? అనిపించింది, బట్ యాక్చువల్గా వైల్డ్ కార్డ్ కాదు, ముందే స్టార్టింగ్లోనే వెళ్ళాల్సింది నేను. బట్ నాకు వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల, వేరే ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. ఐ వెంట్ టు ఆస్ట్రేలియా. సో ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇట్స్ ఉల్టా పుల్టా దేశే కాబట్టి మేబీ ఏదైనా జరగచ్చు. అండ్ ఇప్పటికే ఉన్న కంటెస్టెంట్స్ అందరికి చాలా ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయిపోయి ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ మీరు ఆ పర్సన్స్ అందరిని అలవాటు చేసుకుని ఆడటం అనేది కొంచెం టఫ్ అనిపించట్లేదు? అనిపిస్తుంది. అదే కదా బిగ్ బాస్, అలాగే బిగ్ బాస్ ప్లే చేస్తాడు. సో యా, మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళకి ఇన్ని రోజులు ఉండే లెవెల్ కన్నా మేము వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఇట్ విల్ బి ఇంకా టఫ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి. సో ఈ 5 weeks అందరి జర్నీ చూసేసి వెళ్ళటం అనేది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్? బోత్. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కూడా. ఏం అడ్వాంటేజ్, ఏం డిసడ్వాంటేజ్ మీకు తెలీదా మరి? అంటే ఆడియన్స్ తెలియదు కదా, మీ ప్లాన్ అంటే మాకు అర్థమవుతుంది కదా. ప్లాన్ చెప్పకూడదు, చేసి చూపించాలి. సో హౌస్లో ఇప్పటివరకు మీరు చూసిన గేమ్స్ మొత్తంలో కూడా ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ చూపిస్తున్నారు ఇంకా స్టిల్? అంటే ఎవ్రీ వీక్ చేంజ్ అయిపోతూనే ఉంది పర్స్పెక్టివ్ అనేది. అండ్ ఇప్పుడైతే నాకు ఐ డోంట్ నో, ఎవ్రీబడి ఆర్ ప్లేయింగ్ గుడ్ అనిపిస్తుంది. సో చేంజ్ అయిపోవడం వల్ల ఎవ్రీ వీక్ నాకు ఒక వీక్ వీళ్ళు నచ్చుతున్నారు, ఒక వీక్ వీళ్ళు నచ్చుతున్నారు. సో ఐ థింక్ నేను వచ్చిన తర్వాత కావాలంటే మీకు క్లియర్గా చెప్తా ఎవరు సేఫ్ ఆడారో ఎవరు కాదు అని చెప్పి. బయట చాలా డిప్లొమాటిక్గా కనిపిస్తుంది పవన్. ఏమైనా అనుకోండి. ఓకే, అంటే ఒక్కొక్క రీజన్తో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం జరుగుతుంది. ఒకళ్ళు ఫేమ్ పరంగా, ఒకళ్ళు ఫినాన్షియల్గా. సో మీరు ఏ బేసిస్ మీద మీరు వెళ్తున్నారు ఇప్పుడు? నేనైతే 2 పరంగా వెళ్తున్నాను. ఒకటి ఫినాన్షియల్ పరంగా కూడా, ఎందుకంటే అందరికీ తెలిసిందే ఐ లాస్ట్ మై డాడ్ రీసెంట్లీ. సో మాకు అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు అన్నీ నాకు ఇది బిగ్ బాస్కి వెళ్తే ఇంకా కొంచెం హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జనాలకి నేను ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నైని పవన్ ఏంటి, నా పోస్ట్ చూసి, నా స్టోరీస్ చూసి, అది చూసే నేను తెలుసు. బట్ నేనేంటో అందరికీ తెలియదు. సో బిగ్ బాస్ ద్వారా నేను ఎలా ఉంటాను, అసలు నైని ఏంటి అని అందరికీ దగ్గర అవుతాను అనిపిస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్కి మాత్రమే నేను తెలిసిన అమ్మాయిని బిగ్ బాస్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి, ఇంకా చాలా వైడ్ రేంజ్ వాళ్ళకి దగ్గర అవుతాను, నచ్చుతాను అనే అభిప్రాయంతో. దీనికంటే ముందే ఒక టెలివిజన్ షో చేయడం జరిగింది, దాని నుంచే మీరు చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర. బట్ టెలివిజన్ కూడా మీరు టీవీలో చూసేదే కనిపిస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ యువర్ ఒరిజినాలిటీ కదా. అంటే మీరు రోజు ఎలా ఉంటారో, అసలు మీరు ఏంటి అని తెలియడం అంటే, బిగ్ బాస్ ఇస్ రియలీ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. సో మనుషులకి దగ్గర అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరేంటో చూపించడానికి కూడా వాళ్ళకి బాగుంటుంది అని నాకు అనిపించింది. సో ఎలాంటి కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు నైని దగ్గర నుంచి బిగ్ బాస్లోనా? చూడండి ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నానో నేను చెప్పలేను, కానీ బట్ ఐ థింక్ బిగ్ బాస్ అనేది అన్ని రకాలుగా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, అండ్ ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో అన్ని రకాలుగా చూపించాలని అనుకుంటున్నాను, చూపిస్తాను కూడా. సో మీకు ఎందుకు ఇష్టం బిగ్ బాస్ అంటే? మీరు ఎప్పటి నుంచి చూడటం స్టార్ట్ చేశారు? అంటే బిగ్ బాస్ అంత త్రూ అవుట్ ఇట్లా ఫాలో అయింది లేదు, బట్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వెళ్ళున్నారు ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ కోసం కొన్ని ఎపిసోడ్స్ చూడడం, అని చూడగానే అది చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. సో నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది అనే థాట్ ఉండే, బట్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు బిగ్ బాస్. అండ్ యా. సో వాళ్ళని అడగలేదా వెళ్ళొచ్చా లేదా, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఇవేం అడగలేదా? అంటే చాలామంది నెగిటివ్ అయి బయటకు వచ్చిన ఉన్నారు, అటు పాజిటివ్ అయి బయటకు వచ్చిన ఉన్నారు. మీరు ఎట్లా వస్తారో మీకే తెలియదు, డిపెండ్స్ ఆన్ దర్ కాంటెంట్, వాళ్ళు చూపించేదాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. ఇవేం మీకు భయాలు లేవా? ఎందుకంటే వెళ్ళేసి వచ్చిన తర్వాతే కదా అవన్నీ తెలుస్తుంది, ముందే మనం అనుకొని అయితే వెళ్ళలేం కదా. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు చెప్పినా, ఎవరిదే సజెషన్ తీసుకున్నా తీసుకోకపోయినా
నా డెసిషనే కదండి, సో ఇట్స్ ఆల్ మై డెసిషన్. సో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎలాంటి సజెషన్స్ మీరు తీసుకున్నారు? పెద్ద సజెషన్స్ ఏం తీసుకోలేదు. సో ఫస్ట్ మీకు ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవరితో షేర్ చేసుకున్నారు? నేనా? అమ్మ. ఏమన్నారు? మా అమ్మకి చాలా ఇష్టం, మమ్మీ చూస్తారు బాగా బిగ్ బాస్. ఎప్పుడు అనుకుంటుండే నేను వెళ్ళాలి అని చెప్పి. షీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ హౌస్లోకి వెళ్ళాక ఏదైనా ఫస్ట్ మిస్ అయ్యే పర్సన్ ఎవరు అండ్ మిస్ అయ్యే ఒక థింగ్ ఏంటి? ఫస్ట్ నా డాగ్స్. ఓకే, వెనకాల ఉన్నారు మెయిన్ డాగ్స్ అండ్ అమ్మ కూడా. థింగ్ ఏంటి? ఏదైనా థింగ్, గ్యాడ్జెట్స్ ఆర్ ఎనీథింగ్? గ్యాడ్జెట్స్ అంటే ఐ థింక్ నా ఫోన్ మిస్ అవుతాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అన్నాక చిన్నప్పుడు అన్న కాదు, కొన్ని ఇయర్స్ నుంచి ఫోన్లోనే అలాగ మునిగిపోయి ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్. ఐ విల్ మిస్ మై ఫోన్ అండ్ ఐ విల్ మిస్ మై జిమ్. అంటే అక్కడికి వెళ్ళాక అంత స్కోప్ ఉంటుంది కదా, ఉంది అంత స్కోప్ ఉంటుంది. అంటే గేమ్ మధ్యలో వెళ్తున్నాం, ఇంకా మొత్తం గేమ్ ఉంటుంది. ఐ థింక్ ఐ విల్ మిస్ దాట్. సో హౌస్ లో మేము ప్రతి సీజన్ లో ఒక లవ్ ట్రాక్స్ చూసాము, అండ్ ఈ సీజన్ లో కూడా ఆల్రెడీ ఈ 5 weeks లోనే ఒక 2 love tracks చూసాము. సో ఇన్ కేస్ మీరు వెళ్తే మీకు ఎవరైనా అక్కడ జెన్యున్ గా నచ్చితే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటిది? ఏమో అండి, తెలియదు నాకు మాత్రం. అంటే ప్రీవియస్ గా ఆల్రెడీ పాస్ట్ ఒకటి ఉంది అని చెప్పి విన్నా, నిజమే కదా? జస్ట్ తెలుసుకుని వచ్చారు అందుకే. ఎవరు చెప్పారా అని ఆలోచిస్తున్నా నేను. చెప్తారు కదా, అందరికి మ్యూచువల్స్ ఉన్నారు కదా చాలా మంది. ఓకే, ఐ డోంట్ థింక్ సో, బట్ చూద్దాం. ఐ డోంట్ థింక్ సో, నాకు తెలిసి మాత్రం. బికాజ్ అంటే చేయను అన్నా మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళే ఉద్దేశాలు ఉన్నాయా? చేయను అని చెప్పి చేయకపోవచ్చు అని మనం చెప్పలేం కదండి, ఏమైనా జరగచ్చు అంటారు కదా. సో ఇప్పుడు నేను చేయలేదు అని చెప్పి ఇప్పుడు అలా ఏమైనా జరిగింది అనుకో, ఎందుకు నాకు ఆ మాట. సో రైట్ నో అయితే అలాంటి ఉద్దేశాలు అయితే లేవు. అయితే మీరు చేస్తారు హౌస్లోకి వెళ్ళాక? అలా ఎందుకు మీరు చెప్పండి, అలా ఎందుకు? ఆబ్వియస్గా ఇప్పుడు మనకు పాస్ట్ ఉండి మనం ఒక స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లవ్లోకి వెళ్ళని చాలా ఆలోచిస్తూ ఉంటాం మనం. సో అప్పుడు డిసైడ్ అవ్వం, ఇంకా వద్దు లైఫ్లో లవ్ అనేది డిసైడ్ అవుతాం. సో మీరు ఇంకా చూద్దాంలే అన్నారంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నేను చెయ్యను అన్నాను అనుకో, మళ్ళీ ఇఫ్ ఎట్ ఆల్ ఏమో నా కర్మ కాలి ఏదైనా అయింది అనుకో, మళ్ళీ ఎందుకు అని. ఓకే, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయొద్దు రెండు. ఓకే, సో వాట్ ఈస్ యువర్ పాస్ట్ లవ్ స్టోరీ? అసలు ఏమైంది, వాట్ ఈస్ ద రీజన్స్ అనేది తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ అనేది ఏంటంటే ఫుల్ టాక్సిక్ రిలేషన్షిప్ ఉండే. టాక్సిక్ అంటే ఏం చెప్తాము, అండ్ నీ ఓన్ డెసిషన్స్ నువ్వు తీసుకునే పరిస్థితిలో కూడా లేకుండా, అంటే మొత్తం నీ కంట్రోల్ మొత్తం ఇంకో మనిషికి ఇచ్చేయడం. ఒక లవ్ అనే ఒక దీంట్లో అది ఒక దాంట్లో ఉండి దాన్ని ఏమంటారు మొత్తం ఆ పర్సన్కి ఇచ్చేసినప్పుడు ఏంటంటే యూ విల్ నాట్ బి యూ. మీరు మీలాగా లేదు, వాళ్ళు ఏం చెప్తే అది మీరు వింటారు. యు ఆర్ లైక్ ఏ తోలు బొమ్మ అంటారు కదా. ఆ రిలేషన్షిప్లో నేను ఒక డైలాగ్ నాకు గుర్తుంది, ఏంటంటే నువ్వు ఒక చిన్న మొక్కవి, నీళ్లు పోసి నేను నిన్ను పెంచుతున్నా అని విన్నా నేను ఆ ఎదుటి మనిషి దగ్గర నుంచి. ఆ రోజు నేను రియలైజ్ అయ్యా, అంటే నేను మొక్కేంటి, నన్ను ఒకరు పెంచడం ఏంటి, నాకంటూ నా ఇండివిజువాలిటీ ఉంటుంది కదా, ఐ కెన్ మేక్ మై ఓన్ డెసిషన్స్. అండ్ ఎంత మాత్రం అంత లవ్ ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన యూ కాంట్ టేక్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అని అనిపించింది. సో దానివల్ల నాకు ఉండాలనిపించలేదు అందులో. సో ఐ రియలైజ్డ్ ఆ పర్సన్ నన్ను ఇష్టపడట్లేదు, నన్ను ఒక మనిషిని సెలెక్ట్ చేసుకొని తనకి ఇష్టం, ఒక అమ్మాయి తనకి ఎలా ఉంటే ఇష్టం ఉంటుందో అలా నన్ను మౌల్డ్ చేసుకోవాలి అనిపించడం నాకు అనిపించింది. సో అందుకే నేను దాని నుంచి బయటకు వచ్చాను. సో మా అందరికీ మీ డబ్ స్మాష్ వీడియోస్ దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నారు ఆడియన్స్ అందరూ, అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా చూశారు, తర్వాత కొన్ని సినిమాలు అరకొర షార్ట్ ఫిలిమ్స్ కానీ, తర్వాత ఒక షోలో చూసాము. అసలు నైని పావని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అసలు నేను స్టార్ట్ చేయలేదు, మా అక్క స్టార్ట్ చేసింది. సో డబ్ స్మాష్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఎవ్రీబడి ఆర్ బికమింగ్ ఫేమస్. ఇక్కడ నేను చెన్నైలో చదువుకునేదాన్ని ఆ టైంలో. సో మా అక్క నైని పావని అని ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి, బికాస్ నేను కాలేజ్లో ఫుల్ యాక్టివ్ ఉంటుండే, అన్నిట్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిట్లో యాక్టివ్ ఉంటుండే. సో అందుకని చెప్పి నా డ్యాన్స్ వీడియో నేను ఎక్కడైతే కాలేజ్లో పర్ఫామ్ చేశానో ఆ వీడియో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. పోస్ట్ చేయగానే అందరూ ఇలా లైక్ చేయడం స్టార్ట్ చేశారు, ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. సో అది పోస్ట్ చేయడం వల్ల మా అక్క వల్ల నాకు ఫాలోవర్స్ రావడం స్టార్ట్ చేశారు. సో ఇంకా దాన్ని అలానే కంటిన్యూ చేశాను. సో పీపుల్ లైక్డ్ మై డాన్స్
ఇంకా డబ్ స్మాషెస్ కూడా అలాగే అందరికీ నచ్చింది. అలాగే చిన్న చిన్నగా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది.